ఇక ఇసుక తవ్వకాల్లో 17 మంది ప్రజాప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పక్షాల నేతలు దేన్ని వదలడం లేదు. ఎక్కడ ఏది విడిచిపెట్టడం లేదు. అన్నింటా పెద్ద మొత్తంలో అవినీతి వ్యవహారాలకి తెరలేపారు. సిమెంట్ ఫ్యాక్టరీలను కూడా వదలకుండా బెదిరించి ఉత్పత్తి నిలిపివేసేదానికి కూడా తెగబడుతున్నారు. రోజు వార్తలు చూస్తున్నాం, రోజు వింటున్నాం. ఇక ఇది అధికారిక నివేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖ ఇచ్చినటువంటి నివేదికలో ఆంధ్రప్రదేశ్లో 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైనటువంటి నాయకులు మొత్తం ఇసుక తవ్వకాలు, ఇసుక దందాలో, ఇసుక మాఫియాలో వేలెట్టి వ్యవహారం నడిపేస్తున్నారు. ఎవరో విపక్షం ఆరోపించిందో, లేదంటే గిట్టని మీడియా కథనాలు ఇచ్చిందో కాదు. ఈనాడు పత్రికలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు వేలెట్టి ఇసుకను దోచుకుంటున్నారు, ఇసుకను భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు, ఇసుకలో పెద్ద మొత్తం కొట్టేస్తున్నారు అంటూ రిపోర్ట్ ఇచ్చింది. ఎంత వ్యవహారం నడుస్తుంది చూడండి. ఇసుక మాఫియా జగన్మోహన్ రెడ్డి హయాంలో యథేచ్ఛగా నడిచింది. జగన్మోహన్ రెడ్డి ఇసుక అక్రమాలకు పాల్పడ్డారు. మేము ఎటువంటి ఆస్కారం లేకుండా పూర్తి ఉచితంగా ఇసుక అందిస్తాం అని చెప్పారు. ఎవరికైనా ఒక్కరికైనా ఉచితంగా ఇసుక దక్కుతుందా? ఉచితంగా ఇసుక అంటే మళ్ళీ ఏం చెప్తారు? మీ ఇంటికి తీసుకొచ్చి ఫ్రీగా పోస్తానా అని చంద్రబాబు నాయుడే సెటైర్లు వేస్తారు. ఫ్రీగా పోయక్కర్లేదు. ఆ ఫ్రీ పేరుతో జనాన్ని దోచుకోకుండా ఉంటే చాలు. కానీ దోచుకుంటున్నారు అని అధికారికంగా గనుల శాఖ చెప్పింది. మరి దీనికేం చెప్తారు ముఖ్యమంత్రి? దీనికేమంటారు చూడండి. ఇక ఇందులో రాసింది, ధర తగ్గాల్సి ఉండగా, ఈనాడు పత్రిక, ఉచితం అన్నప్పుడు ధర తగ్గాలి. ఎందుకంటే ఫ్రీ, ఇంకెందుకు ధర ఉండాలి? కానీ మార్కెట్లో ధర పెరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో టన్నుకి 475 రూపాయల చొప్పున ఇసుకలో వసూలు చేసేటంటు వాళ్ళు. ఆ 475 రూపాయల్లో 100 రూపాయలు అప్పుడు జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థ ఈ రీచ్లన్నీ నిర్వహించేది కాబట్టి ఆ సంస్థకి దక్కేది. మిగిలిన 375 రూపాయలు టన్నుకి రాష్ట్ర ప్రభుత్వానికి చేరేది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక అక్రమాల ద్వారా వేల కోట్ల రూపాయలు చేరాయి. అలాంటిది ఇప్పుడు ఉచితం అని చెప్పిన తర్వాత అనేక నిల్వ కేంద్రాల్లో ప్రజలకి ఎంతో భారంగా ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు ధరలు తగ్గకుండా ధరలు పెరిగాయి. ధరలు తగ్గాల్సి ఉండగా ఉచితం అని చెప్పిన తర్వాత పెరిగింది. అంటే 475 రూపాయలు టన్నుకి అప్పుడు వసూలు చేస్తే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు అని దీని అర్థం. టన్నుకి కూలీల రేట్ల కోసం రీచ్లో టన్నుకి 130 రూపాయలు ఇసుక, గుత్తేదారుల ఖర్చు, నిర్మాణ వ్యయం కలిపి 200 రూపాయలు. అదేవిధంగా సెమీ మెకానైజ్డ్ రీచుల్లో 30 రూపాయల నుంచి 35 రూపాయల వరకు కాంట్రాక్టర్కి, నిర్వహణ ఖర్చులు 100 రూపాయలు. దీనికి మాత్రమే విక్రయించాలి. కానీ అన్ని రీచుల్లోనూ సగటున టన్నుకి అదనంగా 200 నుంచి 300 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. టన్నుకి 200 నుంచి 300 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారంటే అదనంగా అమ్మాల్సిన దానికన్నా అదనంగా వసూలు చేస్తున్నారంటే ఈ మొత్తం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ అధికార పార్టీ కూటమి పక్షాల నేతలకి చేరుతోంది. చూడండి ఎంత ఇసుక దందా నడుస్తుంది. ఒక టన్ను దగ్గర ఈనాడు లెక్క ప్రకారంగా 200 నుంచి 300 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. 250 రూపాయలు అనుకుందాం. ఒక లారీ దగ్గర ఒక 20 టన్స్ లారీ వెళ్తుందంటే 250 ఎంత మొత్తం? ఒక్క లారీ దగ్గరే దాదాపు 4,000 రూపాయల వరకు, 4 నుంచి 5,000 రూపాయల వరకు ఒక లారీ దగ్గర. రోజుకి ఒక్కొక్క ర్యాంప్ నుంచి ఎన్ని లారీలు వెళ్తాయి? ఎన్ని వందల లారీలు వెళ్తే ఎంత మొత్తం దండేస్తున్నారు? ఎంత మొత్తం దోచేస్తున్నారు? ఇంత పెద్ద దోపిడీ ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది అని ప్రభుత్వ గనుల శాఖ చెప్పింది. అంటే అధికారికంగా ప్రభుత్వ మైన్స్ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్క ఎంత ఉంటే వాస్తవం ఇంకెంత ఉంటుంది? ఇంకెంత మొత్తం దోచేస్తున్నారు? ఇసుకని ఎంతగా కొల్లగొడుతున్నారు? ప్రభుత్వానికి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల ఆదాయం ఎవరి ఖజానాలోకి వెళ్తుంది? ఎంత అవినీతి నడుస్తుందో చూడండి. ఈనాడు పత్రిక ఈరోజు ఫస్ట్ పేజీలో కథనం ఇచ్చింది. ఈరోజు ఫస్ట్ పేజీ కాదనుకోండి, అనేక రకాల యాడ్స్ కారణంగా అన్ని పత్రికలు ఫస్ట్ పేజీ కాదు. కాకపోయినా ఈనాడు పత్రిక ప్రధానంగా కథనం ఇచ్చింది, గనుల శాఖ రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఎంత మొత్తం ఇసుకలో దోచుకుంటున్నారో, జనాన్ని ఎంతగా దౌర్జన్యంగా జనం దగ్గర గుంజుతున్నారో ఆలోచించండి.